భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూరు గ్రామంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. కేటీపీపీ జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 23,000 మంది ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన కోరికను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఏఐటియు జెన్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్టిజన్ జేఏసీ స్టేట్ కమిటీ ఆధ్వర్యం లోపల కేటీపీపీ లోపల మిత్రులు జేఏసీ చైర్మన్ అల్లం ఓదెల్ గారు తమ్ముడు కన్వీనరు బీరెల్లి రాజు గారి నాయకత్వం లోపల గత 5 రోజులుగా కేటీపీపీలో రిలే నిరాహార దీక్షల సందర్భంగా ఈరోజు 5వ రోజు జరుగుతుంది. ఈ ఆర్టిజన్ కార్మికులు కోరుకునేది ఏంది, గతం లోపల 2017 లోపల ఏదైతే ఆర్టిజన్గా మాకు గుర్తింపు ఇచ్చిందో ఫస్ట్ రోజు అది ఇచ్చిన తర్వాత కొంత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఆ జియోను మార్చి తెల్లారి జియో ఇచ్చిండ్రు. ఆ జియో ప్రకారం కూడా ఏంటంటే ఆ జియోలో కూడా స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఇచ్చిన ప్రకారం 5 సంవత్సరాలకు మాకు గ్రేడ్ చేంజ్ చేయాలి. అది ప్రభుత్వం ఇచ్చిన జియోయే. దాన్ని కూడా తొంగులో తొక్కి గత ప్రభుత్వం కూడా అసెంబ్లీ లోపల విద్యుత్ శాఖ లోపల 23,000 మంది ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేసినామని చెప్పుకున్నది ప్రభుత్వం. అయినా మాకు రెగ్యులర్ అయినట్టు ఎక్కడ ఏ ఆనవాళ్ళు లేవు, ఏవి లేవు. ఇదంతా ఆలోచించి రాష్ట్రంలో ఉన్న కలిసి వచ్చే ట్రేడ్ యూనియన్లు కుల సంఘాలతో కలిసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఆ జేఏసీ ద్వారా మన ఎన్పీడీసీ లోపల ఎస్పీడీసీ లోపల హైదరాబాద్ లోపల ధర్నా నిర్వహించిండ్రు. తర్వాత ఎన్పీడీసీ లోపల ధర్నా నిర్వహించిండ్రు. తర్వాత ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా నిర్వహించిండ్రు ఈ జేఏసీ ఆధ్వర్యం లోపల. అయినా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఇటు జేఏసీని చర్చలకు కానీ పిలవలేదు. దానికి నిరసనగానే ఈ జేఏసీ చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ మన కేటీపీపీ జేఏసీ చేపడుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు మేము అందరం కలిసికట్టుగా ఉండి ఏది ఏమైనా ప్రభుత్వం వెంటనే జేఏసీ నాయకులకు చర్చలు పిలిపించి మా యొక్క న్యాయమైన కోరిక కన్వర్షన్ అనేది ఆర్థిక భారం పడది ప్రభుత్వం మీద, ఎట్టి యజమాని మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఎట్టి రూపాయి పడది. అది న్యాయమైన కోరిక కాబట్టి వెంటనే మా జేఏసీ రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలో పిలిపించి మా న్యాయమైన డిమాండ్ అయినటువంటి వెంటనే కన్వర్షన్ చేపట్టాలని ఈ కేటీపీపీ సభా వేదిక ద్వారా ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్టిజన్ కుటుంబాలను ఇవాళ ఘోరమైన సిచ్యువేషన్లో నెట్టివేయబడ్డట్టు చాలని వేదంతో మా కడుపును పొట్టను కొట్టినటువంటి పరిస్థితి. అట్టి విషయంలో మేము స్పందించి ఉద్యమాలు చేపడుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వాన్ని మేము వారికి పాదయాత్ర చేసినప్పుడు కూడా మేము వాళ్ళు వచ్చి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే మా ఆర్టిజన్ కార్మికులకు మీరు సమాన చదువులను బట్టి కన్వర్షన్ చేయాలని యొక్క డిమాండ్ తోటే శాంతియుతంగా విధులకు ఆటంకాలు కలిగించకుండా యాజమాన్యాలను తప్పు పట్టకుండా ప్రభుత్వాన్ని తప్పు పట్టకుండా మా యొక్క మేమేం అడగడం లేదు. మా కుటుంబం మేము బాగుపడేటట్టు సంస్థలో ఉన్నటువంటి యొక్క 308 జీవో ప్రకారంగా కానీ 12(3) జీవో ప్రకారంగా కానీ అవి ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికునికి ఇంప్లిమెంటేషన్ చేసి మమ్మల్ని కన్వర్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆర్టిజన్ కన్వర్షన్ చేసి నిర్వహిస్తున్నటువంటి ఆర్టిజన్స్ కన్వర్షన్ అనే నినాదంతో ఈరోజు మా యొక్క రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్నటువంటి కేటీపీపీ ఆర్టిజన్స్ జేఏసీ ఆధ్వర్యంలో 5వ రోజు రిలే నిరాహార దీక్షలకి సంఘీభావం చెప్పడం కోసం వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ కేటీపీపీ రీజనల్ బ్రాంచ్ ప్రెసిడెంట్తో పాటు మిగతా సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీరు మా ఏదైతే ఏకైక లక్ష్యం కన్వర్షన్ అనేది ఉందో మీరు అర్థం చేసుకుని మాకు సంఘీభావం తెలవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మొత్తానికి మా ఆర్టిజన్ జేఏసీ కేటీపీపీ జాత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇలాంటి సపోర్టు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు మిగతా ఏదైతే మా యొక్క న్యాయమైన డిమాండ్ ఉందో దాన్ని అర్థం చేసుకుని
మీలాగే మాకు సపోర్ట్ వస్తే మేము మరింత ముందుకు పోగలుగుతాం సార్. ఇలాంటి మంచి పరిణామాన్ని గుర్తించి ఈ న్యాయమైన డిమాండ్కు మిగతా అన్ని యూనియన్ల వారు మాకు ముందు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.